హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. అందరూ సంక్రాంతి మూడ్లోంచి బయటకు వచ్చేసారా? కానీ ఒక సాంగ్ మూడ్లోంచి మాత్రం మనం అసలు బయటికి రాలేకపోతున్నాం కదండి. ఎస్, మీకు అర్థమైపోయి ఉంటుంది. గోదావరి గట్టు సాంగ్. ఎస్, ఈరోజు మనతో పాటు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ ఉన్నారు. వారితో మాట్లాడి జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మేమందరం అయితే ఆ సాంగ్ మూడ్లోంచి రావట్లేదు. మీరు వచ్చారా? నేను ఆ సాంగ్ షూట్ చేసిన తర్వాత చాలా సాంగ్ షూట్ చేశాను. నేను కూడా ఆ మూడ్ లో నుంచి ఇంకా మీరు ఇంకా అసలు బేసిక్ గా గోదావరి మీద ఏ సాంగ్ తీసినా కూడా సూపర్ డూపర్ హిట్. మన ఓల్డ్ సాంగ్స్ నుంచి కూడా అసలు అప్పటి గోదావరి సాంగ్ ని మించిపోయింది అనిపిస్తోంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? వెరీ మచ్ హ్యాపీ అండి. అంటే ఆడియన్స్, మన తెలుగు ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సంక్రాంతిలో అసలు అంటే ఈ కైండ్ ఆఫ్ మళ్ళీ వెంకటేష్ గారి సాంగ్ ఒక 100 millions దాటి వెళ్ళడము ప్లస్ ఇంత మెలడీని అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి స్మూత్ లవ్లీ మెలడీని అందరు ఆదరించి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ చేయడం, ఆ సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేయడం అనేది ఇట్స్ అన్ వెరీ గుడ్ సక్సెస్. ఓకే, సో మీరు మిమ్మల్ని చూస్తే అంటే ఎంత కూల్ గా ఉన్నారు, ఆ సాంగ్ కూడా మాకు అంతే కూల్ గా అనిపిస్తుంది. సో అసలు అనిల్ రావిపూడి గారు ఫస్ట్ మీకు ఈ సాంగ్ చెప్పినప్పుడు సో అప్పుడే మీకు హీరో కూడా తెలిసిపోయి ఉంటుంది కదా. సో అసలు వెంకటేష్ గారికి అంటే అసలు ఎట్లా ఆయనకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ కానీ మనం చాలా మూవీస్ లో ఇప్పుడు గణేష్ కానీ లేకపోతే వెంకి ఇట్లా అన్ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు వెంకటేష్ గారి కంటే ఓహో ఇట్లా కొరియోగ్రఫీ చేయాలి లేకపోతే ఈ విధంగా దానికోసం ఏమైనా మీరు కూడా ప్రాక్టీస్ చేశారా? డెఫినెట్గా అండి. నేను ఇది 2 days కంపోజ్ చేశాను ఈ సాంగ్ అంతా. అంటే వెంకటేష్ గారికి ప్రజెంట్ జనరేషన్ వేరు, ముందున్న సాంగ్స్ అన్ని వేరు. ఈ జనరేషన్ అంటే ఒక యంగ్ పీపుల్ కూడా, యూత్ కూడా చూడాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇష్టపడాలి, క్లిక్ అవ్వాలి ఈ సాంగ్ అని చెప్పేసి అనుకొని 2 days రిహార్సల్ చేసుకొని వెళ్ళాము. అక్కడ మళ్ళీ అనిల్ గారితో మళ్ళీ ఒక 1 hour కూర్చొని అన్ని మూమెంట్స్ ఇది చేద్దాం అని ఫైనలైజ్ చేసి షూట్ డే రోజే నైట్ షూట్, డేలో ఇదంతా అనుకొని పొలాచిలో చేశాను. ఓకే, దట్ వాస్ సూపర్. అసలు అనుకున్నారా మీరు సాంగ్ చేసినప్పుడు ఎంత బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అయితే? అనిల్ గారు బ్లాక్ బస్టర్. అనిల్ గారు ఆయన నాలెడ్జ్, ఆయన గెస్సింగ్ మామూలుగా ఉండదండి. ఆయన అంటే ఇప్పుడు ఒక 100% ఒక క్రౌడ్ ఉంటే దాంట్లో 80% ఆఫ్ ద క్రౌడ్ని ఆయన టార్గెట్ చేసి అలా ఉంటుంది ఆయన థింకింగ్. సాంగ్ ట్యూన్ సెలెక్షన్ కానీ, సింగర్ సెలెక్షన్ కానీ, ఇంక్లూడింగ్ డ్యాన్స్ మాస్టర్ సెలెక్షన్ కానీ, మూమెంట్ సెలెక్షన్ కానీ అంత బాగుంటుంది ఆయన గెస్సింగ్. అసలు ఇప్పటి వరకు ఆయన తీసిన 8 filmsలో అసలు ఇప్పటి వరకు ఆయన రాంగ్ సెలెక్షనే లేదు. 100% హిట్ ఉంది. సో ఈ సాంగ్ అంత హిట్ కానికి ఆయన చూస్ చేసుకున్న డిపార్ట్మెంట్ కానీ, మూమెంట్స్ కానీ అన్నీ. ఓకే, సో ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక మూవీ గురించి, ఈ మూవీ ఖచ్చితంగా డైరెక్టర్ తీస్తున్నాడు అంటే అది హిట్ అనుకుంటారు, లేదా ఒక హీరో తీస్తున్నాడంటే ఓకే మూవీ. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఇది హిట్ అనే ఒక టాక్ అయితే ఉంది. అసలు దీనికి మీరేమంటారు? ఈ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ కానీ. అవునండి, అంటే ఈ మధ్య నేను ఎక్కువ డైరెక్టర్స్ మాట విని ప్లస్ జనాల్లోకి ఇది వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మీకు భరతనాట్యం రాదు, మీ ముందు వచ్చి పోనీ ఇంకా వెస్టర్న్ డాన్స్ ఏదో రాదు, ట్యాంగో రాదు, ట్యాంగో ఆ డాన్స్ స్టైల్ మీ ముందు ఎంత ప్రదర్శించినా మీకు వీడేంటి ఏమో చేస్తున్నాడు మనకు తెలియదు. సర్కస్ లా ఉందేంటి డాన్స్, ఇది ఏదో చేస్తున్నాడు అనే దానికంటే నేను వాట్ ఐ బిలీవ్ ఈజ్ అందరికి తెలిసిందే దాంట్లో నుంచి కొత్తది ఏదైనా పట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి తెలిసిన విషయాన్ని వేరే రకంగా చెప్తే, అంటే దాంట్లోనే పప్పన్నమే, పాపడ, వాళ్ళకి అర్థమయ్యేలా ఏం చేస్తే బాగుంటుంది అనేది అది మైండ్ లో పెట్టుకొని చేస్తున్నాను. అలాగే సక్సెస్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ ఒకసారి మీ జర్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు బేసిక్ గా మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2002లో నాది డాన్సర్గా లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందండి. దాని ముందు నేను హైదరాబాదే, మమ్మీ వాళ్ళది వైజాగ్. సో ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకోవడం, అంతా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. దాని తర్వాత డ్యాన్స్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గణేష్ మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళడం జరిగింది. మా గురుగారు ఇచ్చిన ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన ఫ్రీడము, ఆయన నా మీద పెట్టిన నమ్మకమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో పెట్టింది అన్డౌటెడ్గా.
ఓకే. ఈజ్ ద బెస్ట్ గురు. ఎందుకంటే ఎప్పుడు నిస్వార్థంగా మన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఎదుగుతుంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన వెనక్కి లాగలేదు అసలు. అంటే ప్లస్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత పేషెన్స్గా ఉండాలి అనేది నేర్చుకున్నాను. అదే నా లైఫ్లో ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్. ఓకే. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ కొరియోగ్రాఫర్గా నన్ను వైవిఎస్ చౌదరి గారు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. సునీల్ గారు వాళ్ళిద్దరి ఎంకరేజ్మెంట్తో నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. సో అలా వెళ్తూ ఒక ఫ్లోలో అఖండ అనే సినిమాతో డీజే టిల్లు అనే సినిమాతో జనాల్లోకి చాలా వెళ్ళిన సాంగ్స్. అక్కడి నుంచి ఇంకా వేరే బాను కొరియోగ్రాఫర్ అనేవాడు వేరే కొరియోగ్రఫీ అయిపోయింది వెళ్తుంది. అంటే సో అప్పుడు తెలిసింది అనమాట. అంటే చెప్పాను కదా, ఏదో మనకు తెలిసిన స్టైల్స్ కాకుండా అసలు కథ ఏం కోరుకుంటుంది, హీరో బాడీ లాంగ్వేజ్ ఏంటి, డైరెక్టర్ దీంట్లో ఏం ఉండాలనుకుంటున్నాడు, ఇవన్నీ ఆలోచించి చేస్తే మనం బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని నేను ఆ సక్సెస్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని మనం షోస్ చూస్తున్నాం, డ్యాన్స్ షోస్ కానివ్వండి, అంటే ఇంత ఈజీ అంటే ఎవరైనా చేయొచ్చు డ్యాన్స్ అని అనిపిస్తుంది మీరు చేస్తే. అంటే ఈజీ స్టెప్స్ ఉన్నాయి, హార్డ్ స్టెప్స్ ఉన్నాయి, కాకపోతే అట్లీస్ట్ మనం ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. కొన్ని షోస్ లో చూస్తే అది అసలు డాన్సా సర్కసా ఏంటో కూడా అర్థం కాదు. అట్లా ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి కానీ చాలా మంది వస్తున్నారు డాన్సెస్ కదా, బట్ ఎందుకో ఆ ఫీల్ రావట్లేదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కాదనట్లేదు, బట్ అంత ఈజీ అనిపించట్లేదు. ఎందుకంటారు అసలు? అంటే వేరేస్ కాంపిటీషన్ వేరు, సినిమా వేరు. ఓకే. వేరేస్ కాంపిటీషన్ గా తీసుకుంటే నిజంగానే మీరు అన్నట్టు మితిమీరిపోయింది. డాన్స్ అనేది దాటి సర్కస్, మీరు అన్నట్టు సర్కస్ వైపు వెళ్ళింది. కానీ ఫ్లోరింగ్, బీబోయింగ్, ఫ్లోరింగ్ అది కూడా పార్ట్ ఆఫ్ డాన్స్, అది కూడా చేయాలి. దాని మ్యూజిక్ అనుగుణంగా చేస్తే ఇప్పుడు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక ఫ్లోరింగ్ మూమెంట్ వేసి పెద్ద వైరల్ అయింది ఆ టైంలో, పెద్ద హిట్. అలా మ్యూజిక్ కి దగ్గరగా ఉండి మ్యూజిక్ లో ఫిట్ అవ్వాలి డాన్స్ అనేది. ఇప్పుడు వీణ స్టెప్ ఉంది, సపరేట్ జానర్, అంటే గ్రేస్, అది కూడా మ్యూజిక్లో ఫిట్ అయితే మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది. మ్యూజిక్లో ఫిట్ అవ్వకుంటే ఇలాగే మీరు అన్నట్టు సర్కస్ డ్యాన్స్ అలా అయితే మ్యూజిక్లో ఫిట్ అయ్యేలా చేయాలి అనేది మీరు అన్నట్టు నిజంగానే డ్యాన్స్ షోస్లో మితిమీరిపోయిన సర్కస్ అన్నీ జరుగుతున్నాయి. సినిమా వేరు. సినిమా వచ్చేసరికి వెంకటేష్ గారికి ఒక ఇమేజ్ ఉంటుంది, బాలయ్య గారికి ఇమేజ్ ఉంటుంది, ఇప్పుడు రవితేజ గారికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అవన్నీ పట్టుకొని చేసి వీళ్ళేంటి మనం ఇష్టపడ్డ హీరోలు, అంటే యాజ్ ఎన్ ఆడియన్గా రేపు చూసినప్పుడు సినిమాలో మనకు కూడా నచ్చాలి వాళ్ళు చేసేది. ఏదో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండద్దు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి, కానీ మన హీరో మనకు నచ్చేలా చేస్తేనే అలా సినిమా అనేది వేరు, షో అనేది వేరు. సో ఇంకా సంక్రాంతికి వస్తున్నప్పుడు వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అంటే మీరు స్టెప్స్ చెప్తున్నప్పుడు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? నిజంగా అండి, మనకు ఇండస్ట్రీకి మీకు తెలియదు ఉంది, బిగ్ హీరోస్ అనేసరికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళు ఎందుకు అసలు ఇంత టాప్ పొజిషన్లో ఉండి ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది నేను బయట నుంచి ఒక ఆడియన్గా చూడడం వేరు. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా వాళ్ళతో వర్క్ చేస్తూ నేను నేర్చుకుంది చాలా ఉందండి. అంటే వాళ్ళు ఈజీగా ఇంత స్టార్డమ్ వాళ్ళు అచీవ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఫిట్గా పెట్టుకోవడము, సినిమా కోసమే తప్పించడము, అసలు ఒక డెడికేషన్, ఒక టైము, అసలు పంచువాలిటీ, ఇవన్నీ చూసి నేను షాక్. నేను వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే నిజంగా వాళ్ళకు వచ్చిన పేరు కానీ ప్రతిష్ట కానీ దే డిజర్వ్ అండి. అంటే అంత కష్టము, డిసిప్లిన్, ఒక సినిమా అంటే ప్యాషన్, రెస్పెక్ట్, అంటే ఒక డైరెక్టర్ అనుకున్నది యాజ్ అన్ ఆర్టిస్ట్గా, అంటే బయట వాళ్ళు స్టార్స్, వాళ్ళ స్టార్ ఫ్యాన్ బేస్ వేరు, స్టార్డమ్ వేరు, కానీ ఒక సెట్లోకి వెళ్ళేసరికి ఒక డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దాన్ని నేను ఎలా డెలివర్ చేయాలన్న తపన అది చూస్తుంటే టిల్ డేట్ అది అమేజింగ్. నేను చూసి షాక్ అయిపోయి, వీళ్ళు ఏం చేసినా నేను అనుకున్నాను ముందు, వాళ్ళతో వర్క్ చేయకముందు వాళ్ళు ఏది చేసినా మనం ఓకే చేస్తామేమో అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ చేసే హార్డ్ వర్క్ మామూలుగా ఉండదు. బట్ ఎట్ దిస్ ఏజ్లో కూడా వాళ్ళు పడే తపన, దాన్ని మనం నేర్చుకోవాలి. మన లైఫ్లో కూడా అది మనము ఏమాత్రం కొద్ది గొప్ప పాటిస్తే అంటే కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు మనం కూడా సర్వైవ్ అవ్వచ్చు. అలా
సో మీరు మీ అసిస్టెంట్స్కి ఏం చెప్తారు ఒక గురువుగా? అంటే మీరు గణేష్ మాస్టర్ దగ్గర చాలా నేర్చుకున్నారు అంటారు కదా, సో మీ అసిస్టెంట్కి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే పార్షాలిటీ ఉంచొద్దు వర్క్లో, పార్షాలిటీ అనేది పెట్టుకోకండి. ఓకే. వేరేజ్ అంటే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద డైరెక్టర్ ఇవన్నీ లేకుండా మనకు వర్క్ వచ్చింది, ఆ వర్క్ను పట్టుకొని ఆ వర్క్ని కరెక్ట్గా చేసి వర్క్తో వర్క్ సంపాదించుకుందాం. అంతేగాని ఇది చిన్న సినిమా దీన్ని తక్కువ చేద్దాము, పెద్ద హీరో సాంగ్ కోసం వెయిట్ చేయడం. ఓకే. అంటే మీకు తెలియదు ఎప్పుడు ఏ సాంగ్తో లైఫ్ వస్తుందని. అది మనము ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ గెస్ చేయలేడు, ఎవరు గెస్ చేయలేడు. ఇప్పుడు నేను అఖండాతో ఇంత పెద్ద పేరు వస్తుందని నేను కూడా అనుకోలేదు. నిస్వార్థంగా పనిచేయండి అనేది చెప్తాను. ఓకే. సో టోటల్గా మీరు 3 సాంగ్స్ చేశారు, ఇది అంత హిట్ అయింది, అలాగే బ్లాక్ బాస్టర్ కూడా మీను సాంగ్ కూడా అంతే హిట్ అయ్యాయి కదా. సో ఓవరాల్గా ఈ జర్నీ అనిల్ రావిపూడి గారితో ఆల్మోస్ట్ మీరు 8 మూవీస్ చేశారు. సో చాలా లాంగ్, మీరు నాకు తెలిసి 7. ఓకే, మేబీ నెక్స్ట్ మూవీ కూడా రెడీగా ఉందండి, అది కూడా కలిపేశాము. సో ఎలా అనిపిస్తుంది అసలు అనిల్ రావిపూడి గారితో ఈ జర్నీ? ఎందుకు ఆయన మిమ్మల్ని అంత ట్రస్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు? ఏంటి మీ మీద అంత నమ్మకం ఆయనకి, అంత బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు? అంటే సింక్ అండి, ఆయన అనుకున్నది నేను చేయడము, ప్లస్ ఇంకోటి నా హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. నేను ఆయనకి చూపించేటప్పుడే నేను ఒక 5-6 వర్షన్స్ ఓకే మూమెంట్స్ అలా ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ప్లస్ సార్ ఏదైనా చేంజ్ అడిగితే ఇమ్మీడియట్ స్పాంటేనియస్గా నేను ముందే ప్రిపేర్ అవుతాను. సార్ ఇలా అడుగుతారు, దానికి ఇమ్మీడియట్గా ట్యూన్ అయిపోయి చేయడం. అంటే వేరే నేను ఏదో లోకంలోకి వెళ్ళి చేయకుండా నేను ఆయన లోకంలోకి వెళ్ళి ఆయన విజన్లోకి వెళ్ళి చేయడం అనేది ఆ సింక్ కుదిరింది అంతే. సో మనం మ్యూజిక్ ఎట్లా ఒక 3-4 రెడీగా పెట్టుకుంటామో లిరిక్స్ కానీ, అట్లా మీరు కూడా స్టెప్స్ కూడా నేను ఒక ఆల్టర్నేటివ్ ఒక 5-6 వర్షన్స్ పెట్టుకుంటాను. ఓకే. వేరే ఎట్లా అంటే హీరో సోలో చేస్తే ఎలా ఉంటుంది మ్యూజిక్ కి, హీరోయిన్ తో చేస్తే ఎలా ఉంటుంది, ఇదే ఒక గ్రూప్ ఫార్మేషన్ లో చేస్తే ఎలా ఉంటుంది, ఒకటే మ్యూజిక్ పీస్. సో ఇంకా హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే అబౌట్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ లేకపోతే మీనాక్షి కానీ, వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు నిజంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డే 1 నుంచి సంక్రాంతి ఫెస్టివల్ ఎవ్రీడే జరుగుతున్నట్టుంది మీకు సెట్ లో. నిజంగా అంటే డే 1 నేను షూటింగ్ కి వెళ్ళాను. డే ఎన్ని టోటల్ జర్నీ ఎన్ని డేస్ అయింది మీరు వాళ్ళతో? నేను నాకు తెలిసి నేను ఒక 25 డేస్ ఉన్నాను షూటింగ్ సెట్ లో. ఫస్ట్ డే షూట్కి వెళ్ళాను, డైరెక్టర్ కథ చెప్పారు. ఆ రోజే అసలు షూటింగ్ సెట్ లో అందరికి తెలిసి దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని, ఎందుకంటే అంత నవ్వుకున్నాం. డే 1 రోజు షూట్ రోజే 2 పాటలు ట్యూన్స్ వినిపించారు. అబ్బా సూపర్ ఇది. ఎవరు అసలు బీమ్స్ వెంకటేష్ గారి స్టైల్, అంటే ఆయనకు జోనర్ ఉంటుంది కదా, ఆయన కైండ్ ఆఫ్ మ్యూజిక్ అది పర్ఫెక్ట్గా పట్టుకొని 2 పాటలు, మీను సాంగ్, గోదావరి గట్టు ఉంది, 2 వినిపించారు. 2 సూపర్ డూపర్ హిట్ అని ఫిక్స్ అయ్యాము. కానీ రిలీజ్ అయిన తర్వాత మేము ఈ స్టాండర్డ్ అనుకుంటే ఆడియన్స్ ఇంకో రేంజ్ లో పెట్టారు. అంటే యాజ్ ఎ ఆడియన్ గా, అంటే ఇప్పుడు నా ఫీలింగ్ కూడా చాలా మంది కూడా, అంటే ఒక సాంగ్ వల్ల ఒక మూవీ హిట్ అయింది అన్న లెవెల్కి తీసుకెళ్లారు మీరు. అంటే బేసిక్ గా స్టోరీ ఎవరికి తెలియదు, అంటే సాంగ్ కోసం మూవీ చూసిన రోజులు కూడా ఉన్నాయి కదా. అవును. సో ఈ సాంగ్ కోసం ఏదేమైనా చూడాలి, ఇది మూవీకి వెళ్ళి అట్లా అనిపించింది అసలు బేసిక్ గా ఈ సాంగ్ చూస్తే మా అందరికి. వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. అంటే గోదావరి గట్టు మీద సాంగ్ వచ్చిన తర్వాత సినిమా టైటిల్ అనేది ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళింది. ప్లస్ ఆ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా అందరికి కలిగింది అనేది అమేజింగ్. ఓకే. సో అలాగే బుల్లిరాజ్ చిన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నారా సెట్ లో మీరు వెళ్ళినప్పుడు? అసలు మేము నాకు ఆ సీన్ ఏదైతే ఫస్ట్ సీన్ ఉందో అది నేను దాని నెక్స్ట్ డే నైట్ గోదావరి గట్టు సాంగ్ షూట్ చేయాలి. ఇలాగానే అనిల్ గారు చూపించారు. నేనే అసలు మర్చిపోయి సెట్ లో ఆల్మోస్ట్ ఒక 100 మంది పడి నవ్వారు బుడ్డోడు యాక్టింగ్ కి. అస్సలు ఆ రోజే ఫిక్స్ అండి, ఈ సీన్ పేలుతాయి. అది నేను మామూలుగా 8 రూమ్ లో కూడా నేను 3-4 టైమ్స్ చూసా, ఎవ్రీ టైం నవ్వుకున్నా. నేనే మనం ఒక యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మనకు షూటింగ్ ఎలా జరుగుతుందో తెలిసిన వ్యక్తినే నేను అన్నిసార్లు నవ్వుకున్నానంటే ఆడియన్స్ డెఫినెట్ గా ఎలా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. సో అనిల్ గారు మీకు చెప్పినప్పుడు ఓవరాల్ మొత్తం స్టోరీ చెప్తారా, లేకపోతే ఈ బిఫోర్ సాంగ్ ముందు ఈ సీన్ వస్తుంది, లేకపోతే ఆఫ్టర్ దట్ ఈ సీన్ వస్తుంది, ఇది చెప్తారా, లేకపోతే మొత్తం మీకు స్టోరీ చెప్పేస్తారా? అనిల్ గారు అయితే నాకు మొత్తం ఓవరాల్ స్టోరీ రఫ్ గా నరేట్ చేస్తారండి ఎవ్రీ టైమ్. అండ్ థ్యాంక్స్ టు అనిల్ గారు, అంటే నా మీద నమ్మకం పెట్టుకొని, అంటే నమ్మకం అంటారా, నన్ను ట్రస్ట్ చేసి అది బ్రదర్గా
ప్రతి సినిమా భగవంత్ కేసరి కానీ ఎవ్రీ టైము ఆయన నాకు చూపించడం జరుగుతుంది కొన్ని సీన్స్. ఓకే. నేను కూడా చూసి ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే మామూలుగా ఒక 80% ఆఫ్ ద ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఏం నచ్చుతుంది అంటే ట్రెండీగా ఉండాలి, కొత్తగా ఉండాలి, ఏదో ఎడిటింగ్ ఎఫెక్ట్స్ తీసుకొని మన దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్షన్ చేయొద్దు. అంటే అవన్నీ నార్మల్ ఆడియన్కి అర్థం, నార్మల్ ఆడియన్కి అసలు అన్ని అవసరం లేదు. ఈ మధ్య అసలు విఎఫ్ఎక్స్ చాలా మంది నచ్చట్లేదు అసలు. ఏ ఎఫెక్ట్స్ వాడుతున్నావు, ఏ టెక్నాలజీ వాడుతున్నావు, ఇదంతా వద్దు. వాడు న్యాచురల్ గా ఉండాలి. సినిమాకి వచ్చినప్పుడు వాడు సినిమాని ఎంజాయ్ చేయాలి తప్ప ఈ కెమెరా వాడారు, యాడ్ కెమెరా వాడు, టెక్నికల్ అన్ని బాదర్ చేయండి అసలు. అది బేసిక్ అనిల్ గారి మూవీస్ అంటే మన ఇంట్లో జరిగే, లేకపోతే మన రిలేటివ్స్ కానీ మనకి చూసినట్టు అనిపిస్తుంది. మన స్టోరీ కావచ్చు, మన పక్క వాళ్ళ స్టోరీ కావచ్చు, రియలిస్టిక్ గా ఉంటాయి ఆయన స్టోరీస్ అన్ని కూడా. ఆయన వేరే ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా హాలీవుడ్ ఫిలిమ్స్ అవి ఇవి వస్తున్నప్పుడు అమ్మా ఏంది టెక్నాలజీ ఇంత వెళ్ళిపోతుందా, మనమే వెనకాల ఉన్నామా అనిపిస్తుంది. కానీ అనిల్ గారు ఎవ్రీ టైం ఆయన ప్రూవ్ చేశారు, సినిమా అనేది ఏ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తప్ప నువ్వు దాంట్లో టెక్నాలజీ ఎంత వాడతావు అది నీ ఇష్టం, కథకి ఎంత అవసరం అంత వాడితే ఓకే. వేరాజ్ ఎక్కడ ఆడియన్కి మాత్రం టెక్నాలజీతో సంబంధం లేదు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అది ఆయన 8 ఫిలిమ్స్లో ప్రూవ్ చేశాడు. నేను కూడా అది నేర్చుకున్నాను, అంతే ఉండాలి ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి. ఓకే. సో అలాగే బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారితో మీరు ఎంత జర్నీ చేశారో, ఆల్మోస్ట్ బాలకృష్ణ గారితో కూడా అన్ని మూవీస్ చేశారు. సో చాలా మందికి ఏంటంటే దూరం నుంచి చూసే వాళ్ళకి అమ్మో బాలకృష్ణ గారా అన్న ఒక ఫీలింగ్ ఉంటది, అమ్మో ఆయనకి కోపము, ఆయనకి ఎంత ప్రేమ అంత కోపం ఉంది అంటారు. నిజమేనా అది? ట్రూ అండి. అది నేను కూడా ఫస్ట్ సాంగ్ జయబాలయ్య సెట్కి రిహార్సల్కి వచ్చారు ఆయన. అప్పటి వరకు కూడా నాకు కూడా మనసులో టెన్షన్ ఉండింది. కానీ వన్స్ బాలయ్య గారితో మీరు కలిస్తే కనుక జై బాలయ్య జై బాలయ్య అనాల్సిందే. అంత మంచి వ్యక్తి ఆయన అన్ని విషయాల్లో అండి. ఒక మాస్టర్ అనే మర్యాద, అంటే నేను ఏజ్లో చిన్నోడిని, ఆయన 100 ఫిలిమ్స్లో ఐఎమ్ నథింగ్, కానీ ఆయన ఒక మాస్టర్ గారు అని మనం సంబోధిస్తూ ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే మనకు షాక్ అయిపోయి అక్కడి నుంచే వస్తుంది ఎనర్జీ. మళ్ళీ ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలారా ఒక్క మనిషి ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ జై బాలయ్య సాంగ్కి రిహార్సల్కి వచ్చాడు ఆయన 2 days. వచ్చి మధ్యాహ్నం మాస్టర్ గారు నేను లంచ్కి వెళ్ళేసి వస్తానని చెప్తా ఉంటే అసలు అవసరమైనది ఆయన వెళ్ళిపోవచ్చు కదా, ఆయన సంస్కారం అది, ఆయన నేర్చుకున్నది, ఆయన పాటిస్తున్నది. సో ఇవన్నీ ఆయన అమేజింగ్. ఒకసారి కలిస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ బాలయ్య బాబు అన్డౌటెడ్ గా. సో జై బాలయ్య నుంచి డాకు మహారాజ్ వరకు ఓవరాల్ జర్నీ చూసుకుంటే బాలకృష్ణ గారితో, సో అసలు ఎలా అనిపించింది మీకు ఇది? అంటే ఆల్మోస్ట్ అంటే బాలయ్య బాబు గారిది ఇంకా అయిపోయింది అని అందరు క్రౌడ్ అనుకున్న టైంలో బోయపాటి గారు ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్, అఖండ తర్వాత బిఫోర్ అఖండ, ఆఫ్టర్ అఖండ జై బాలయ్య బాబు గారికి, అఖండ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్టే తప్ప ఆయన ఫ్లాప్ లేదు. ఇంకోటి ఆయన వర్క్ చేసే విధానం అండి, డైరెక్టర్కి ఇచ్చే ఫ్రీడమ్, అసలు ఆయన సరెండర్ అవుతున్న ఎలా అవుతారు డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ తీసుకోవడం అనేది అసలు ఈ టైంలో అసలు ఫ్లాప్సే లేకుండా బ్యాక్ టు బ్యాక్ సీట్ కొట్టడం అనేది ఓన్లీ బాలయ్య గారికే సాధ్యం. అంటే అఖండలో బాలయ్య గారిని చూసిన తర్వాత డాకు మహారాజ్లోని ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా మంది ట్రోల్ చేశారండి. సో ఇట్స్ టూ బ్యాడ్ అసలు చెప్పాలంటే. అంటే ఒక మనిషిని ఎలా అంచనా వేస్తారు అన్నది జనాలు వాళ్ళకే వదిలేస్తున్నారు, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మనం. సో మీ దగ్గర నుంచి ఆయన చూసారు అంటే మీరు స్టెప్స్ చెప్పినప్పుడు ఆయన అంటే ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇది నేను చేస్తాను, లేకపోతే ఇది చెయ్యను, నేను మార్చండి, ఇది నాకు అన్కంఫర్టబుల్గా ఉంది, లేకపోతే ఆడియన్స్ ఇది రిసీవ్ చేసుకుంటారా లేదా, ఇట్లా ఏ విఆఫ్లో ఏమైనా మాట్లాడతారా? అసలు ఆయన మామూలుగా ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఎంత చిన్న పిల్లాడితో ఆడుకుంటూ సెట్ లో కూడా ఆయన జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుంది. డాన్స్ మాస్టర్ ఇది చెప్పాడు, డైరెక్టర్ ఇది డిసైడ్ అయిపోయారు, చేసేసాడు తప్ప నో క్వశ్చన్ అండి. అసలు ఇతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వీడు అసలు నన్ను ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు నేనే చెప్పా, అసలు జీరో అంటున్నాను కదా. నేను అలా ఆయన ఉన్నాడు కాబట్టి నేను అఖండ లాంటి సాంగ్ చేయగలిగా ఆ ఏజ్లో. లేదు నేను ఒకలా క్యాల్కులేటెడ్గా
బాలయ్య గారు ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నారు, ఇది చేయగలుగుతారా లేదా, సార్ ఇది మీరు చేస్తారా వద్దా అని చెప్పేసి అడిగింటే నేను ఆ ఓపెన్ మైండ్ సెట్ తో చేయలేకపోయాడు. అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఇప్పుడు బాలయ్య గారు షర్ట్స్ తీస్తూ వెళ్తే అది అసలు నేను మైండ్ లో పెట్టుకోలేదు. బాలయ్య గారు ఏదన్నా చేస్తారనే మైండ్ సెట్ తో వెళ్ళాను. అదే రకంగా షూట్ లో అదే జరిగింది. ఆయన ఏం చెప్పినా చేస్తారండి, నో చెప్పారండి. అసలు నో అనేది ఆయన దగ్గర లేదు. నో ఇది చెయ్యను, ఇది ఏం చేస్తున్నారు, అసలు ఈ క్యాలిక్యులేషన్లు లేవు. ఆయన డైలాగ్ ఉంటుంది కదా, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఏముండవు. బ్లైండ్ గా ఆయన డైరెక్టర్ ని కొరియోగ్రాఫర్ నమ్మి వెళ్ళిపోతారు అంతే. ఆయన ఏం చెప్పినా చేస్తారు అన్న, ఆయన ఏం చేసినా చూస్తారు అన్నది నిజమండి. ఆయన ఒక ట్రైన్ ఆపినా, లేకపోతే మీరు అన్నట్టు ఒక షర్ట్ తీసినా, ఒక సుమోలు ఎగిరినా, వాట్ ఎవర్ ఇట్ ఏం చేసినా అది బాలయ్య బాబుకి. ఇంకొకటి మనం ఆ ఇమాజినేషన్ లో కూడా ఊహించుకోలేము. ఎందుకంటే బేసిక్ గా ఆ పర్సన్ బాలయ్య గారు అంటే అందరికి ఇష్టం. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం అన్నట్టు. అది ఓకే. సో ఇండస్ట్రీ బాస్ అనగానే మెగాస్టార్ గారు గుర్తొస్తారు. సో చాలా మందికి డ్రీమ్ మెగాస్టార్ గారితో వర్క్ చేయాలి అని. సో ఫస్ట్ టైం మీరు బోలా శంకర్ చేసినప్పుడు ఎలా అనిపించింది? నిజంగా అండి, బోలా శంకర్లో ఫస్ట్ షాట్ పెట్టి చిరంజీవి గారు వచ్చి ఫస్ట్ డ్యాన్స్ మూమెంట్ చేసినప్పుడు అనిపించింది నాకు, ఏంటి చిరంజీవి గారు నేను కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్ ఆయన చేస్తారా నిజంగా అంటే ఏంటి చిరంజీవి గారు చేస్తారా అని చెప్పి. దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఆ కంపోజ్ చేసిన 2.5 minutes బిట్ డ్యాన్స్ బిట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మూమెంట్ చేంజ్ చేయకుండా చిరంజీవి గారు చేసిన తర్వాత అసలు నేను చెప్పారు కదా ఇంకొక ఏదో వేరే వరల్డ్లో చిరంజీవి గారు వచ్చి మొత్తం అన్ని డ్యాన్స్ అయిపోయిందా, ఇది చేస్తామా, చిరంజీవి గారికి మనం కొరియోగ్రాఫ్ చేసామా అనిపించింది ఆ రోజు. కానీ అచీవ్ చేసాము ఇవన్నిటికంటే కానీ మోర్ హ్యాపీనెస్ ఈజ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. డ్యాన్స్లో మాత్రం ఆయన చేసే గ్రేస్ నిజంగా అంటే ఎవ్వరు చేయరని కంపేర్ చేయొద్దండి, ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఆయన మనం కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్కి ఆయన ఒకటి యాడ్ చేస్తారు, గ్రేస్ అనేది. అది అమేజింగ్. అది చూసిన తర్వాత నా డ్యాన్స్ మూమెంట్లకి ఆయన చేసే విధానానికి అబ్బా హ్యాపీ అనిపించింది లైఫ్లో. అంటే మీ డ్రీమ్ అంటూ ఉంటుంది కదా ఒకటి, సో అది ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చా? డ్రీమ్ అంటే కాదు, అంటే ఇప్పుడు బెస్ట్ డాన్సర్ ఆయన ఇండస్ట్రీలో. అలాంటి ఆయనకి మన కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ దొరికినప్పుడు డెఫినెట్గా అది మోర్ హై ఇస్తుంది మీకు. యాజ్ ఎ పర్సన్గా, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు ఆ హై ఇచ్చింది. ఓకే. సో నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు మళ్ళీ చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు కూడా మీరు రెడీగా ఉన్నారు కదా? అసలు ఈసారి మామూలుగా ఉండదండి, ఇంకా నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య గారికి ఈ ఏజ్ లో ఆయన ఆ సాంగ్ చేయడం అనేది ఎంత పేరు తెచ్చిందో, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావిపూడి గారి సినిమాలో నా కాంబినేషన్ లో ఎంత పేరు తెచ్చిందో, ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు దాంట్లో నేను మనం పాట అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడియన్స్కి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి, హైలైట్ ఏం అవ్వాలి అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. సో మీకు ఇంకా బర్డెన్ ఎక్కువైంది? బర్డెన్ ఏం లేదు, ఎంజాయ్ చేస్తూ మనకు నచ్చిన పర్సన్కి మనం అది చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ బర్డెన్. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది ఎక్కడ మిస్ఫైర్ అవ్వకుండా చేయాలి. ఓకే. సో ఓవరాల్ ఎన్ని మూవీస్లోని మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? అలా ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. అసలు ఫేవరెట్ నేను ఎవ్రీ చిన్న సినిమా పెద్ద సినిమా రాగానే అది నా ఫేవరెట్ అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీక్నెస్ ఏంటంటే నేను అంత ఓన్ చేసుకోలేకపోతే నేను సాంగ్ కొరియోగ్రఫీ చేయలేను, అదొక వీక్ పాయింట్. ఇది చిన్న సినిమా కదా, చిన్న హీరో, ఓకే దీన్ని 2 days 3 days చేసేద్దాము, ఈ మూమెంట్ సరిపోతాయి, ఇది లేదు నాకేంటి. ఓవరాల్ గా ఒక సాంగ్ మీరు 3 to 5 days కంపోజ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ అంటే ఓవరాల్ ఈ అన్ని మూవీస్ లోని మీరు ఏ సాంగ్ ఎక్కువ డేస్ కంపోజ్ చేశారు? ఎక్కువ డేస్ కంపోజ్ చేసి ఏది లేదని అన్ని ఆల్మోస్ట్ 3 days లో ఫినిష్ అయిపోతాయి. కాకపోతే కరెక్షన్ అనేది సెట్కి వెళ్ళి షూట్కి వెళ్ళిన తర్వాత కూడా నేను చేస్తానే ఉంటాను ఇన్ఫినిటీ. అక్కడ షార్ట్ పెట్టిన తర్వాత కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకో అన్సాటిస్ఫైడ్గా ఉంటే ఆ షార్ట్ కొంచెం లేట్గా అన్నా చేస్తాను, కానీ ప్రతి షార్ట్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నప్పుడే చేస్తాను. అంటే ఏదో ఒకటి పట్టుకుంటాను దాంట్లో, అంటే ఊరికే ఒక ఫ్రేమ్ తేలిగ్గా అయితే తీను. అంటే ది బెస్ట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం.
సో అలా ఏ సాంగ్ అనిపించింది ఇంకా బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి? బెస్ట్ ఇవ్వాలనేది లేదని అనిపించలేదు, అన్ని ఆర్ట్ఫుల్గా నిజంగా, అంటే చెప్పాలని కాదు. ఓకే. ఇప్పుడు గోదావరి గట్టు సాంగే ఉంది, అది ఆ టైంకి ఒక మామూలుగా యూత్ కానీ ఒక యంగ్ కొరియోగ్రాఫర్, మోర్ యంగ్, అప్పుడే వచ్చి అన్ని డ్యాన్స్ స్టైల్స్ తెలిసిన వానికి అది నార్మల్గా అనిపిస్తుంది. ఏంటి వీడు గోదావరి గట్టు ఉందని సింపుల్గా అంటున్నాడు అనిపిస్తుంది. కానీ నేను ఆ గోదావరి హ్యాండ్ రొటేషన్ చేయడానికి నేను ఒక 10 వర్షన్లు చేసి ఆ వర్షన్కి వస్తాను. ఓకే. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది వెంకటేష్ గారి మీద చూడ్డానికి బాగుంది అనే వర్షన్. దాని ముందు నేను ఒక ఆల్మోస్ట్ 15 వర్షన్స్ దాటి వస్తాను. ఓకే. అది బయటికి వచ్చిన తర్వాత ఆ యంగ్ కొరియోగ్రాఫర్స్కి యూత్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏంది ఇంకా హార్డ్గా ఉండాలి ఇంకా వేరేగా ఉండాలి అని ఉండదు. కథకి సినిమాకి పాటకి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాది. మీరు లుంగి కట్టుకుని ప్రాక్టీస్ చేశాను. లుంగి ఆ షర్ట్ అలాంటి షర్ట్ నేను అలాగే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్ ముందే చెప్తారా మీకు డైరెక్టర్స్? ఓకే. కొంచెం ఆల్మోస్ట్ ఒక మాస్ సాంగ్ ఉంది, దాంట్లో హీరో షర్ట్ ఓపెన్ చేసుకొని ఉంటాడు అంటే నేను షర్ట్ వేసుకొని రిహార్సల్ చేస్తాను. అది నాకు అలవాటు ముందు నుంచి. అంటే ఆ ఫీల్ తెలుస్తుంది కదా, అసలు ఏం చేయొచ్చు, షర్ట్ ని యాడ్ చేస్తాం అని పక్కన పెడితే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది చేసే ముందు. సో ఇండస్ట్రీలో ప్రెసెంట్ ప్రొడ్యూసర్స్ అంటే ఫస్ట్ గుర్తు చెప్పారు దిల్ రాజు గారు. ఆయన ట్రెండ్ నడుస్తా ఉంది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను బాగా రెమ్యునరేషన్ ఇచ్చారండి. బాగా ఇచ్చారండి, బాగా ఇచ్చారు. అంటే ఆల్ ద ప్రొడ్యూసర్స్, వేరే దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ చాలా క్లోజ్. శిరీష్ గారు అబ్బాయి మన సెల్ఫిష్ అని ఒక మూవీలో చేసాము, సాంగ్ పెద్ద హిట్ అయింది, మేరా దిల్ ఖుషు అని పెద్ద ఆ సాంగ్. వాళ్ళు ఎప్పుడు ఏ సినిమా చేసినా, బలగం సినిమాలో కూడా నాకు ఆ సినిమాలో కూడా అవకాశం ఇచ్చా. అంటే వేరే అలాంటి సబ్జెక్ట్స్ నుంచి సంక్రాంతికి వస్తున్నాము, కంప్లీట్ కమర్షియల్ సినిమాస్ నుంచి ప్రతి సినిమాలో నన్ను వాళ్ళు ఒక పార్ట్ గా కొరియోగ్రాఫర్ గా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు మీరు. అవకాశం ఇవ్వడం. వేరే మళ్ళీ వంశీ గారు, సితార వంశీ గారు కానీ ప్రతి సినిమాలో వాళ్ళు నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఓకే. సో మీకు బాగా కంఫర్టబుల్ అనిపించిన ప్రొడ్యూసర్ ఎవరు? అందరండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ అనుకుందాం, చిన్న సినిమాలు అన్నాడు కూడా స్మాల్ బడ్జెట్ ఫిలిం. ఈ సినిమాకి ఏం కావాలి, సాంగ్కి ఎంతవరకు మనము ప్రొడ్యూసర్ని అడిగి ఈ సాంగ్కి పెట్టచ్చు అని ఆలోచించే నేను చేస్తాను తప్ప ఈ సాంగ్ హీరో ఇమేజ్ వాళ్ళకి మార్కెట్ ఎంత అవుతుంది ఈ సాంగ్ ద్వారా అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. సో ఆల్ ఆర్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్. మనము టెక్నీషియన్గా ఎంతో, ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా బాగుంటుంది, రేపు సినిమాలు వస్తాయి. మనం ప్రొడ్యూసర్ని మొత్తం ముంచేసి మనకే పేరు రావాలని అన్ని దాంట్లో ఖర్చు పెట్టేసి అలా చేయొద్దు అని. అంటే ఈ విధంగా మూవీ బడ్జెట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. అవును, అది రిటర్న్స్ కూడా ఉండాలి కదా, టికెట్ ప్రైస్ మీద పడుతుంది ఆ ఇంపాక్ట్. యాజ్ ఏ ఆడియన్స్ గా మిడిల్ క్లాస్ వాళ్ళ సినిమా వెళ్ళి చూడాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు, సర్లే ఓటీటీకి వస్తుందిలే చూద్దాంలే అన్న థాట్ ప్రాసెస్ లో కూడా ఉంటున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్నాము, దిల్ రాజు గారు, అనిల్ గారు నిజంగా ఎంత ఛాలెంజింగ్ ఆ సినిమాని. బెనిఫిట్ షో లేవు, టికెట్స్ హైక్ లేవు. అవును, అలాంటి టైంలో ఈ రోజు నిజంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. వెంకటేష్ గారికి ఫస్ట్ అన్ని కోట్లు రావడం అని ఇది చూసానా మనం నేర్చుకోవాలి. ఏంటంటే వేరే సినిమాకి వచ్చేసి మనము ప్రజల మీద రుద్దకుండా ప్రైజ్లు జెన్యున్ గా ఉంటే కూడా ప్రజలు ఇంతే ఆదరిస్తారు, ఇంతే సూపర్ డూపర్ హిట్ చేస్తారు, ఇన్నే 100 కోట్లు వస్తాయని ప్రూవ్ చేయ. సో అనిల్ గారు ఏ మూవీ కూడా ఆయన ప్రమోషన్స్ చేస్తారు డే 1 నుంచి కూడా, రిలీజ్ అనుకున్న టైం దగ్గర నుంచి కూడా. ఈసారి ఓవరాల్ టీమ్ మొత్తం డే 1 నుంచి స్టిల్ మొన్న భీమవరం ఈవెంట్ అయ్యేదాకా కూడా అందరూ కూడా అంత ఎనర్జీగా ప్రమోషన్స్ చేశారు. ఆఫ్టర్ అంటే మూవీ అయిపోయింది కదా, రిలీజ్ అయిపోయింది కదా, హిట్ అయిపోయింది కదా, ఇంకా మాకు ఎందుకులే అన్న థాట్ ప్రాసెస్ లో లేరు. సో హిట్ అయ్యాక కూడా ఇంకా వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. సో ఓవరాల్ గా ఒక మూవీకి ప్రమోషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. వేరే సంక్రాంతికి వస్తున్నాం విషయంలో మాత్రం ప్రతి సినిమాకి అనిల్ రావుపూడి గారే పాపం ఆయన షోల్డర్ మీద మోస్తూ ప్రమోషన్ ఎలాగైనా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారు. కానీ నాకు ఈ సినిమాకి
అనిల్ సార్ ఎంత చేశారో దానికి తగ్గకుండా వెంకటేష్ వెంకటేష్ గారు అసలు అసలు ఎక్కడ కనిపిరు జనరల్ గా ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆడియన్స్ తో కానీ జనాలతో క్రౌడ్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అసలు ఏంటి ఆయన అసలు ఏంట్రా బాబు ఈయన ఎనర్జీ అసలు జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు డాన్స్ ఆడి ప్రతి స్టేజ్ మీద ఆయన డాన్స్ చేశారు ఈ సినిమాకి. అవును అసలు అంత మొయ్యాలి సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే విజయం మామూలుగా ఉండదు, ఇలా ఉంటుందని వాళ్ళిద్దరు కలిసి చేశారు ఇది. సో బాగానే కానీ ఇప్పుడు అందరికి వెంకటేష్ గారే గుర్తొస్తుంది. అవును, ఎవరైనా ఇంట్లో బావా అని పిలగాలి, ఇంకా అదే బా అని కట్ చేసి అనగానే ముందు అసలు వెంకటేష్ గారికి గుర్తొస్తారేమో మరదళ్ళు అందరికి. సో మీకు ఎవరైనా ఉన్నారా మరదలు అట్లా? ఉన్నారు కానీ అంటే ఇప్పుడు మనం కెరియర్ ఈ వర్క్ లో ఉన్నాం కాబట్టి దీంట్లోనే ఉన్నాం. మరదళ్ళు ఉన్నా పిలిపించుకునే టైం లేదు. ఓకే, సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. లవ్ కమ్ మ్యారేజ్. ఓకే, ఒకసారి చెప్తారా మాకు అది స్టోరీ? స్టోరీ ఏం లేదండి, లవ్ చేసుకున్నాం, ప్రపోజ్ చేసింది తను. సో నాకు తను ముందు ఫస్ట్ ప్రపోజ్ అంటే మీ స్టూడెంటా? లేదా? ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని నాకు ఈ లవ్ ఎఫ్ఐఆర్ నడిపించి తర్వాత పేరెంట్స్ తెలిసి అలాంటివి నాకు ఇష్టం లేకుండా డైరెక్ట్ మేము పేరెంట్స్ చెప్పి వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుందాం అన్నాను. సో అందుకనే వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుందాం లేకపోతే వద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టి అయితే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి చేసుకోవద్దని అనుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. అలాగే అసలు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీరు ఇంకా అన్ని ఆలోచించి ఫ్యామిలీకి చెప్పి వాళ్ళు ఓకే అని అసలు ఎలా అనిపించింది దట్ మూమెంట్? ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా లైఫ్ లో ఇట్లా అవుతుంది అని? చాలా జరిగాయి ప్రపోజల్స్. ఓ ఓకే, నేను మ్యారేజ్ చేసుకుని మీ ఫస్ట్ ప్రపోజ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? గుర్తులేదండి, చాలా ఉన్నాయి. స్కూలింగ్ టైంలో, కాలేజ్ టైంలో. ఫస్ట్ క్రష్ ఎవరు? క్రష్ లేదు, క్రష్ అనేది లేదు. అట్లీస్ట్ హీరోయిన్స్ లో ఎవరైనా మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? క్రష్ ఎవరు లేరు కానీ వర్క్ చేయాలి అబ్బా, మాధురి దీక్షిత్ కానీ ఐశ్వర్య రాయ్ కానీ బెస్ట్ డాన్స్ ఎవరు చేస్తే ఒక చాలా అడ్మైరింగ్ గా చూస్తాను. అంటే ఒక ఉమెన్ అయ్యండి ఎంత గ్రేస్ఫుల్ గా వాళ్ళు పెట్టే ఎఫర్ట్ కానీ, ఇప్పుడు కత్రినా కైఫ్ ఉంది, ఫస్ట్ లో డాన్సే రాదు, తర్వాత వాళ్ళ కెరియర్ని వాళ్ళ పర్సనాలిటీని మోల్డ్ చేసుకున్న విధానం చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి. నేను ఇప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు బయట నేను మామూలుగా కార్లో వెళ్తుంటే నైట్ 10:30, 11 o'clock వర్క్ చేసే ఉమెన్ కానీ అసలు ఏంట్రా ఫ్యామిలీ కోసం ఇంతలా కష్టపడుతుంటారు అని అనిపిస్తుంది. అట్లా మనం ఇన్స్పైర్ అవుతుంటాం. ఏమో ఒక ఆడపిల్లలుగా ఉండి వాళ్ళే అంత కష్టపడుతుంటే మనం ఎంత చేయాలని. సో ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ అంటే ఫీమేల్ యాక్ట్రెస్ లో కానీ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సాయి పల్లవి. సో మీరు బుజ్జితల్లి సాంగ్ చేశారు కదా, సో అంటే ఫుల్ వీడియో అయితే మేము చూడలేదు, వెయిటింగ్ ఫర్ మూవీ. సో సాయి పల్లవితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ చాలా బెస్ట్ డాన్సర్ అని చెప్పి అందరూ యాక్చువల్గా బుజ్జి తల్లి డాన్స్ మూమెంట్ అనుకున్నాం కానీ డాన్స్ మూమెంట్ చేయలేకపోయాము. మళ్ళీ కథలో ఫిట్ అవ్వట్లేదు ఎక్కడో డాన్స్ చేయడం అనేది. సో అది కొంచెం సాడ్ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో ఉంటే సాంగ్ డాన్స్ కంపోజ్ చేసిన తర్వాత చాలా వర్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ వద్దులే దీన్ని మాంటేజ్ లాగే క్రియేట్ చేద్దామని మళ్ళీ దాన్ని మాంటేజ్ లాగే చేసాము. సాయి పల్లవి అమేజింగ్, అంటే షీఈ్ ఇట్ సెల్ఫ్ ఏ కొరియోగ్రాఫర్ అమ్మాయి. అంటే అమ్మాయి తీసుకునే విధానం, మ్యూజిక్ ని అమ్మాయి బాడీలో పలికించే విధానం సంథింగ్ ఎల్స్ ఉంటది. వేరే శ్రీలీల కూడా, శ్రీలీల ఇస్ ఏ డార్లింగ్ అండి. అంటే తను ఒక కొరియోగ్రాఫర్కి పక్కనే ఉంటుంది అమ్మాయి, క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోవడం కానీ ఇలా పక్కనే ఉండి ఇలా చేద్దామా అలా చేద్దామా అని నేర్చుకుంటూ ఆల్వేస్ సాంగ్ గురించి తప్పించే వ్యక్తి తను. కానీ ఆమె బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి, ఇంకా సక్సెస్ పడితే బాగుంటుంది. సో కిసక్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే మీరు శ్రీలీల గారి దగ్గర నుంచి చూసారు కదా, ఆ సాంగ్ లో ఆమె ఎట్లా అనిపించింది? అంటే అది కంప్లీట్ ఇంకా పుష్ప మూవీ, కంప్లీట్ అల్లు అర్జున్ గారి సినిమా అది. వేరే శ్రీలీల ఇంకా అంటే ఆమెకున్న పొటెన్షియాలిటీ ఆ సాంగ్ లో సరిపోలేదు అనుకోవాలి. అంటే ఇంకా చేయొచ్చు, అమ్మాయి చేయొచ్చు, చేపించచ్చు. ప్లస్ ఆ అమ్మాయికి అసలు మామూలు డాన్సర్ కాదండి. ఏ స్టైల్ అయినా ఎనీథింగ్ తీసుకొని అసలు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే యాక్ట్రెస్ తను. ఓకే,
సో మీరు ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా, మీకు అబ్బా అసలు అంటే ఇలా చెప్పగానే చేసేస్తుంది అనిపించిన హీరోయిన్ ఎవరు అసలు? శ్రీలీల. శ్రీల. అంటే మాస్ జాతరలో ఒక సాంగ్ చేశాను రవితేజ గారు. అవును. అసలు శ్రీలీల అమేజింగ్. ఓకే. తను ఎంత క్విక్గా నేర్చుకొని ఇంకా ఏం యాడ్ చేయొచ్చు ఈ మూమెంట్కి అని అనుక్షణం అసలు అది వచ్చేంత బెస్ట్ అయ్యేంత వరకు తను చేస్తానే ఉంటుంది. మాస్టర్ అలా చేద్దామా ఇలా చేద్దామా ఎక్స్ప్రెషన్ ఇలా మాస్టర్స్ కి చెప్తున్నా కంపోజ్ చేద్దాం అంటే తను ఎంకరేజ్ చేస్తూ మాస్టర్ ఇంకేదైనా చెప్దాం ఇంకేదైనా చేద్దాం ఇంకా హార్డ్గా అయినా చేస్తాను. అస్సలు ఆ బడే తపన మామూలుగా ఉండదు. ఓకే. సో అలాగే మీరు గబ్బర్ సింగ్ లో అంటే నేను మీ ఇన్స్టా పేజ్ లో చూసాను, అది మీరేనా పవన్ కళ్యాణ్ బైక్ మీద? అంటే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయారు. సో అదే ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం ఫస్ట్ టైం లేదు లేదు, నేను గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్ చేసినప్పుడు. ఓకే ఓకే. జానీ సినిమాకి వెళ్ళడం ఆయన చూడడం, ఓకే. తర్వాత ఖుషి సినిమాకి గణేష్ మాస్టర్ అసిస్టెంట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి చూడడం, తర్వాత గబ్బర్ సింగ్ కంప్లీట్ గణేష్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్. దానికి నేను మాస్టర్ అయిపోయాను అప్పటికి ఆకాశం అమ్మాయి అనే సాంగ్ కి. కానీ హరీష్ శంకర్ గారు క్లోజ్, గణేష్ మాస్టర్ గారు మా గురువు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇష్టమైన వ్యక్తి. సో ఆ సెట్ లో ఉండి ఆ సాంగ్ కి ఉండి చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? అదే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒకటే అండి, అంటే ఒక విషయాన్ని మనం తీసుకొని దాంట్లో ఆ విషయాన్ని పట్టుకొని ఉంటే టైం ఎంత అయినా అవనండి దాన్ని మనం అచీవ్ చేస్తాం. నిజాయితీగా ఉంటే అచీవ్ చేస్తాం అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత నిజంగా అమేజింగ్ అనిపించింది. అంటే ఆయన ఒక 12 years పడ్డ తపన, అదంతా 12 years అంటే ఒక నార్మల్ అదే మనము పొలిటికల్గా ఉండి చేయడం వేరు, వేరే పక్కన ఇంత స్టార్డమ్ ఎన్ని 100 కోట్లు వదులుకొని ప్రజల కోసం వెళ్ళి పట్టుకొని అచీవ్ చేయడం అనేది అమేజింగ్. ఓకే. సో ఆయన స్పీచెస్ చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సెట్స్ లో ఆయనతో మీరు వర్కింగ్ చేశారు కదా, దట్ మూమెంట్ ఎలా ఉంటారు? అమేజింగ్ గా ఉంటుంది. సెట్స్ బయట ఎంత మనం పొలిటికల్ గా అంతుందో సినిమాకి వచ్చేసరికి అంతే డెప్త్ ఉంటుంది. అన్నిసార్లు డైలాగ్ సాంగ్ కానీ అదే ప్యాషనేట్ గా వర్క్ చేయడం ఉంటుంది. అస్సలు చిన్న డైవర్షన్ కూడా ఉండదు. సరదాగా ఉంటారా సెట్స్ లో? సరదాగా వర్క్ మైండెడ్తో ఉంటాడు ఆయన. సరదాగా ఉండడం అంటే ఓన్ చేసుకోవడము, ఆయన ఎలా పర్ఫామ్ చేయాలనే దాని మీద ఉంటుంది. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్? ఇప్పుడు మాస్ జాతర రాబోతుందండి. లైలా ఎగ్జాక్ట్లీ ఫుల్ అన్ని సాంగ్స్ చేశాను. మాస్ జాతరలో ఒక సర్ప్రైజ్ సాంగ్ అది అందరికి, అసలు రవితేజ గారి ఫ్యాన్స్ కి పండగ ఆ సాంగ్ అన్డౌటెడ్ గా. ఓకే. అది ఇంకా ఒక హిందీ ఫుల్ మాస్ అంటుందా? ఫుల్ మాసా? థియేటర్ లో సీట్స్ ఇట్లా లెగిస్తాయేమో. ఓకే. ఇప్పుడు హిందీ సోనీకి ఒక 3 songs ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాను. ఓకే. హిందీ, ఓకే, తమిళ్, కన్నడ కూడా వెళ్ళాను. కన్నడలో మల్టీ టాలెంటెడ్ అయిపోయారు. కన్నడ కూడా వెళ్ళాను. మాకు దొరకరేమో ఇంటర్వ్యూస్ కి కూడాను. లేదండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగే. తెలుగేనా? ఏ లాంగ్వేజ్ కి వెళ్ళినా ఫస్ట్ మన డేట్ తెలుగులో ఇచ్చిన తర్వాతనే మిగతా లాంగ్వేజెస్. ఓకే. సో డీజే టిల్లు మీకు ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో, ఇప్పుడు అందరూ సోను మోడల్ కోసం అంత వెయిట్ చేస్తున్నారు. లైలా నీకు అదే కిక్ ఉంటుంది. అది ఏ మాత్రం తగ్గకుండా సోను మోడల్ అనేది విశ్వక్ సేన్ ది బెస్ట్. పడి నవ్వుకుంటారు సినిమా. మీకు ఎలా అనిపించేది విశ్వక్ ఏంటి లేడీ గెటప్ ఎట్లా అనిపించింది అసలు? నేను ఫస్ట్ షాక్ అసలు విశ్వక్ ఏంటి బ్రో లైలా అనే సినిమా చేస్తున్నా మాస్టర్ లేడీ గెటప్ అంటే అసలు నువ్వు బాగుంటావు అది పక్కన పెడితే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయడం ఏంటిది కదా. అసలు ఎంత అసలు హార్డ్ వర్క్ అండి. అసలు ఆయన పెట్టే ఎఫర్ట్ నాకు విశ్వక్లో నచ్చిన గుణమే అది. పాపం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా బయటికి మాత్రం స్మైల్ చేస్తారు అసలు. కానీ ఫుల్ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమా ఏంటి, సాంగ్ ఏంటి, డైలాగ్ ఏంటి దీంట్లోనే ఉంటుంది. బయటికి మాత్రం చాలా జోవియల్గా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ అమ్మో వెరీ హార్డ్ వర్క్. ఓకే. సో విశ్వక్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ లో చాలా వేరియేషన్ ఉంటాయి. మీరు రెండిట్లో కూడా చూసారు కదా, విశ్వక్ దగ్గర మాకు తెలియంది అంటే ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దగ్గర నుంచి మెకానిక్ రాకి అన్ని పాటలు, మళ్ళీ లైలాలో కూడా అన్ని పాటలు చేశానండి.
సో హీల్స్ తో డాన్స్ వేయించారంట కదా. ఎట్లా చేశాడండి. అది అసలు సాంగ్ వస్తుంది ఆయన మన సాంగ్ రిలీజ్ లో అదే చెప్పారు, అమ్మో అసలు అసలు మీరు నడుస్తారు లేడీస్ కానీ నేను డాన్సే వేసాను అని. అసలు బయట నుంచి చూస్తే ఇప్పుడు మన స్పీచెస్ విన్నా, బయట ఆయన మూవీ ప్రమోషన్స్కి వెళ్ళినా ఏంది ఇంట చాలా రెక్లెస్ గా అనిపిస్తూ ఉంటది సినిమా అంటే. కానీ ఆయన పడే తపన సినిమాకి యాజ్ ఎ హీరోగా దాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ఏది అంటే పక్కన మనకి ఎంత ఈజీగా అనిపిస్తుంది అంటే విశ్వక్తో వర్క్ చేస్తుంటే ఆహా ఇంతేనా, ఏ ప్రాబ్లం వచ్చినా అండి కాస్ట్యూమ్ వైజ్, మేకప్ వైజ్, లేదు టెక్నికల్గా మనం ఒక 3 అవర్స్ డిలే అవుతుంది షూట్ కంటే, అవునా అని దాన్ని ఇమీడియట్ మళ్ళీ సార్ట్అవుట్ చేసి దాన్ని ఇలా చేయొచ్చా ఓకే అని అంత కంఫర్టబుల్గా షూటింగ్ ఆగద్దని తను పడే తపన మాత్రం నిజంగా యంగ్ హీరోస్లో మనడు చాలా హైట్స్కి వెళ్తాడు. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ లైన్ బై లైన్ చూస్తూ ఉంటాయి లైనప్. వేరేజ్ ఇప్పుడు లైలా, తర్వాత ఫంకీ, తర్వాత ఇంకోటి వస్తూ ఉన్నాయి అలా సినిమాస్. ఆయన సెలెక్ట్ చేసి నాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు కదా, స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే చాలా మంది ఆడియన్స్ ఏంటి అంటే మన సాంగ్ రిలీజ్ టైంలో కూడా ఏంటి మళ్ళీ రొటీన్గా అనిపిస్తున్నట్టుంది అన్న ఒక థాట్ అయితే అనిపించింది అంటున్నారు. అది ఏమనిపించింది అని వాళ్ళు చెప్పగలిగితే గ్రేట్. ఇప్పుడు బాగాలేదని నేను చెప్పగలుగుతాను, బాగుందని నేను ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదు, ఎందుకు రొటీన్ ఏముంది దాంట్లో అని అనుకుంటే మాత్రం ఓటు చెప్పలేదు. ఊరికి అలా టార్గెట్ చేసి అనేయడంలో ఏముందండి. నేను ఇప్పుడు ఎదుటోని విమర్శిస్తే నేను టాప్ అవుతా అని అన్నది. దాన్ని కొంచెం మీరు అనాలిసిస్ చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది. అసలు అంటే ఆ సినిమాకి, ఆ క్యారెక్టరైజేషన్కి, ఆ సాంగ్కి పర్ఫెక్ట్గా చేశారు ఆయన. విశ్వక్సేన్ సామాన్యుడు కాదు, ఏదో ఊరికే చేసేద్దామంటే విశ్వక్తో వర్క్ చేయడం అనేది ఇంత ఈజీ కాదు, జోక్ కాదు. ఏది అలౌ చేయడు ఆయన. సినిమాకి మైనస్ అయ్యే విషయాలు ఏది కూడా అసలు విశ్వక్సేన్ అనేవాడు అలవే చేయడు. ఎందుకంటే తన కెరియర్ ఏంటో తెలుసు, ఏం చేయాలో తెలుసు. 100% సినిమా కోసం, ఆడియన్స్ కోసం తప్పించి చేస్తాడు. ఓకే. సో చిరంజీవి గారు లేడీ గెటప్ వేశారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మేడం చూసాం, అలాగే బామ్నే సత్యభామని. సో ఇలా చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ వర్క్ చేయడం జరిగింది. సో అంటే మీకు కొరియోగ్రఫీ టైంలో అంటే విశ్వక్ హీల్స్ వేసి ఆ మూమెంట్స్ ఎలా అనిపించాయి? అంటే మీరు కూడా హీల్స్ వేసి ప్రాక్టీస్ చేశారు? నేను చేయలేదు, నేను అదే షాకే. యాక్చువల్గా లేడీ గెటప్తో ఉన్న హీరోతో సాంగ్ చేయడం ఫస్ట్ టైం. నేను మామూలుగా కంపోజ్ చేశాను గర్ల్స్. నేను ఏం చేశానంటే దీనికి గర్ల్స్తోనే కంపోజ్ చేశాను. ఓకే. అంటే ఇప్పుడు గర్ల్ అసిస్టెంటే తనకు నేర్పింది, సో స్టైల్ అదంతా తెలుస్తుంది. సాంగ్ లో కూడా బాయ్స్ కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు బాయ్ అసిస్టెంట్ నేర్పుతాడు. సో ఈ సాంగ్ కి నేనేమనుకున్నా అంటే గర్ల్ అసిస్టెంటే నేర్పని, సో ఆ తెలుస్తాయి అని చెప్పి చేసిన తర్వాత ఫస్ట్ డే 1 షూట్ మేము ఫస్ట్ షాట్ పెట్టాము. విశ్వక్సేన్ రెడీ అయ్యి వస్తున్నాడు, తను వచ్చేసాడు సెట్లోకి. ఎవ్వరు మేము పట్టించుకోవట్లే అసలు, ఎవరో ఇక్కడున్న మోడల్స్ వాళ్ళే అనుకుంటున్నాం. వచ్చి విశ్వక్సేన్ గట్టిగా అరిచాడు ఊరికే అని చెప్పేసి అరవగానే చూస్తే అమ్మో విశ్వక్ నువ్వు అని చెప్పి ఆ లైన్గా ఒక 30 kgs వెయిట్, హీల్స్, లెహంగాతో ఉంటుంది, లెహంగాతో ఉంటుంది, ఆ విగ్ అసలు అవన్నిటితో ఆయన అసలు నాట్ ఈవెన్ 3 days షూట్ చేసాం సాంగ్. ఆయనకు ఎండలో షూట్ చేస్తా, ఇది కొంపల్లిలో అక్కడ అసలు నిజంగా ఆ గెటప్ అయిపోయిన తర్వాత ఏంటి బ్రో నువ్వు అసలు ఇంత నవ్వుతూ హ్యాపీగా అంటే చెయ్యాలి మాస్టర్, ఇంకా నేను ఎత్తుకున్నాను కదా. ఆయనకి ఏమనిపించింది అంటే ఎక్కడ నేను ఇరిటేట్ అయిపోతే అట్మాస్ఫియర్ అంతా పాడవుద్ది. ఇప్పుడు ఆయన ఇరిటేషన్ కొంచెము కోపంగా ఉన్నాడు, ఇరిటేషన్గా ఉన్నాడు అంటే మనం కూడా ఆబ్వియస్గా ఏంటి ఈ స్టెప్ చెయ్యాలా వద్దా, చెప్పాలా వద్దా అన్నట్టు ఎక్కడా కూడా అనిపించదు. మీరు ఆ సాంగ్ చూడండి, కథతో పాటు వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆ సాంగ్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? నేనండి నేనేం కష్టపడ్డం అంటే ఇష్టపడి కష్టపడ్డా. నాకు విశ్వక్సేన్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం ఇప్పుడున్న ఈ రోజులో. ఎందుకంటే తను పెట్టే ఎఫర్ట్ మనం ఎంత కంఫర్ట్ చేస్తాడంటే, తను మనం పడే కష్టాన్ని కూడా తను ఇది అయిపోద్ది మాస్టర్, కూల్, ఇది అయిపోద్ది, సెట్ అయిపోద్ది, ఏం టెన్షన్ పడద్దు అనిపిస్తుంది. అది సెట్ అయిపోయిన తర్వాత అవునా ఇంత ఈజీగానా,
సెట్ అయిపోద్ది అని చెప్పేసి ప్రతి సాంగ్ అసలు ఇప్పుడే కాదు, నేను ఐ ప్రామిస్ హిమ్ ఇంకా ఆయన కెరియర్లో బెస్ట్ సాంగ్స్ ఇస్తాను ఓకే. ఆయనకి. సో అలాగే మీరు సకుటుంబానం ఈ మూవీ కూడా చేస్తున్నారు. సో ఏదో బాటిల్ ఛాలెంజ్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? దాంట్లో రామ్ కిరణ్ అని యాక్చువల్గా తన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈజ్ ఏ కొరియోగ్రాఫర్. ఓ ఓకే. తను ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. హీరోగా చేస్తున్నాడు. సో తను వచ్చి నన్ను మాస్టర్ మీరు నాకు సాంగ్స్ చేయాలంటే ఫస్ట్ నేనే షాక్ అయ్యాను. ఆయన ఒక కొరియోగ్రాఫర్, అదే అదే ప్లస్ ఆయన ఈ కెన్ డాన్స్ ఎనీ స్టైల్. అలాంటి వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి మాస్టర్ మీరు నాకు సాంగ్స్ చేయాలి అన్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను. రామ్ కిరణ్ తన పేరు, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్రామిసింగ్ యాక్టర్ అవుతాడు. ఆయన బెంగళూరు తండ్రి, తెలుగులో వచ్చి సినిమా చేసుకొని పాపం తను పడుతున్న కష్టం ఎట్లా అంటే తెలుగులో ప్రూవ్ అవ్వాలి హీరోగా అని చెప్పి ఇంకా హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఆ కథ అండి మీరు సినిమాలో థియేటర్లో చూడండి, ఒక కుటుంబ కథా చిత్రం ఇంత కాంట్రాస్ట్గా తీయచ్చా, నన్ను ఇన్స్పైర్ చేసింది మాత్రం కథే ఆ సినిమా చేయడానికి కారణము. నెక్స్ట్ రీజన్ వచ్చేసి రామ్ కిరణ్ అండ్ అర్జున్ అని సినిమా రైటర్. ఆ సినిమా అస్సలు ఫుల్ కామెడీ సస్పెన్స్ అండి. ఆ సినిమా మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే మనకి తెలుగు హీరోయిన్స్ ఉన్నారు, మీరు చాలామంది వేరే లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్తో కూడా వర్క్ చేశారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే తెలుగు వచ్చిన హీరోయిన్స్తో కానీ లేకపోతే వేరే హీరోయిన్స్తో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా మీకు? అంటే లిప్సింగ్ కానీ లేకపోతే లాంగ్వేజ్ తెలిసి యాక్ట్ చేయడం ఒకటి ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటంటారు అసలు? ఏంటంటే లాంగ్వేజ్ తెలిస్తే ఏంటంటే మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. వేరే ఎక్స్ప్రెషన్ ఈ లిరిక్ ఇలా ఇవ్వండి, తెలుగు తెలిస్తే చాలా వాళ్ళే పాడుతూ చేసేస్తారు. ఇప్పుడు తెలుగు రాకపోతే కొంచెం మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్స్ అందరు ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ అందరు ముందే రిహార్సల్కి టైం ఇస్తున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా అంతే ప్యాషనెట్గా నేను మంచి పేరు సంపాదించుకోవాలి అనేది ఉంది. ఆ ఇంట్రెస్ట్తోని వాళ్ళ లిరిక్స్ ఏంటి ముందే కనుక్కొని రిహార్సల్ చేస్తారు. కాబట్టి తెలుగు వస్తే మోర్ కంఫర్ట్, తెలుగు రాకపోయింటే మోర్ ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే. సో మీరు ఎలా చెప్తారు ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చెప్పాలంటే తెలుగు రాని వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తారు? వాళ్ళ ఇంగ్లీష్ హిందీలో కమ్యూనికేట్ చేస్తారు. సో మీకు వచ్చే అన్ని లాంగ్వేజెస్? అన్ని నాకు ఇంగ్లీష్ హిందీ వచ్చు హ్యాపీగా. కన్నడది బాగా నేను పేపర్ వర్క్ చేసుకుంటాను ముందే. కన్నడదంతా రైట్ సైడ్ దాని మీనింగ్ అంతా లెఫ్ట్ సైడ్ రాసుకొని అలా బ్రేక్ డౌన్ చేసుకొని ఫస్ట్ నేను నేర్చుకుంటాను. మొత్తం చాలా కంపోజ్ చేసేటప్పుడే లిరికల్గా కంపోజ్ చేస్తాను. ఓకే. సో యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా మీ జర్నీలో అసలు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే చాలామంది ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్కి మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి ఏమని చెప్తారా? ఏం లేదండి, మనము బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటే మాత్రం మిగతా వేస్ ఏవైతే ఉన్నాయో ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటే, ఇందాక చెప్పాను కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు మనం కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మిగతా విషయాలు వదిలేసి ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోండి, నమ్మండి. ప్లస్ ఒక మంచి బిహేవియర్ పెట్టుకోండి. ఇంకోటి అంటారు కదా, నువ్వు ఎంత 100% కష్టపడు, మిగతాదంతా దేవుని మీద ఆధారపడని. అలా పడండి, నిజంగా దేవుడు నిస్వార్థంగా మీకు ఇస్తాడు. ఎందుకంటే అది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. మీరు గుడ్ బిహేవియర్తో కనుక మీ హార్డ్ వర్క్ని మీరు 2 క్లబ్ చేస్తే మాత్రం విజయం మీ సొంతం. అదే కాకుండా మీరు డ్యాన్స్కి ఒక 50% ఇచ్చి మిగతా విషయాలకు 50% ఇచ్చి నేను గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఇంపాసిబుల్. సరే మీరు రీచ్ అయినట్టు అనిపిస్తుంది కానీ మీరు రీచ్ అవ్వరు. సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. మీరు 100% ఒక విషయానికి ఇవ్వండి, మీరు డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మీరు దాన్ని 100% ఇవ్వకుండా మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. ఓకే. సో అలాగే ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చెప్పినప్పుడు ఆ సాంగ్ తలక సింగర్స్ కానీ సో వాళ్ళ దాని మీద కూడా సాంగ్ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా.
సో ఈ సింగర్ పాడతారని మీకు ముందుగానే చెప్తారా? లేదండి, ఇది మన రమణ గోగుల్ గారు పాడినప్పుడు అది చెప్పలేదంట కదా మీరు, అదే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను. కానీ దాన్ని పాడిన తర్వాత అమ్మో ఆడియో చూసుకొని అసలు మళ్ళీ ఇది సింక్ అవుతుందా, ఆయన వేరే లెవెల్స్ లో హమ్మింగ్స్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేశాడు అని మళ్ళీ ఎడిటింగ్ చూసుకుంటే మేము కొన్ని ఎక్స్ట్రా షార్ట్స్ అవన్నీ ప్లస్ అయినాయి. ఆయన పాడిన తర్వాత పర్ఫెక్ట్ సింక్ అయిపోయాయి. ఇంకా అదిను ఈ మధ్య కాలంలో మంగ్లీ గారి సాంగ్స్ ఎక్కువ చేశాను నేను. మంగ్లీ గారి సాంగ్స్ అమేజింగ్, షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్, చెప్పనవసరం లేదు. కానీ నాకు అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 సాంగ్స్ తనే కంటిన్యూస్ గా చేసిన, అన్ని హిట్స్. ఆయిల్ సాంగ్ కానీ, ఇంకోటి డుమ్ డుమ్ అని ఒక ఫిలిం వచ్చింది దాంట్లో కానీ, మళ్ళీ మిస్టర్ బచ్చన్ లో రెప్పల్ డప్పుల్ సాంగ్ కానీ, చాలా సాంగ్స్ చేశాను. అన్ని హిట్ అయ్యాయి సాంగ్స్. మళ్ళీ రామ్ మిరియాల్ గారు, ఇది డీజే టిల్లు టైటిల్ ట్రాక్ రాధిక, మళ్ళీ ఆయిలో నాయకి ఏమైనా అది. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ చేస్తున్నాం. అవి మంగ్లీ గారితో, మన రామ్ మిరియాల్ అది, అవి కూడా అన్డౌటెడ్ గా హిట్ సాంగ్స్. అట్లా. సో మంగ్లీ గారితో ఎలా అనిపించింది మీకు? అమేజింగ్ అండి. అమ్మో, అంటే ఆవిడ సింగర్ కమ్ డాన్సర్ కదా. సింగర్ డాన్సర్, డుమ్ డుమ్ సాంగ్ లో ఆమె కూడా పర్ఫామ్ చేస్తారు. అసలు ఏం ఎనర్జీగా ఉంటదంటే సెట్ లో గానీ, తను పాడిన ప్రతి సాంగ్ సెట్ లోకి వచ్చింది. నేను చేసిన రెప్పల్ డప్పుల్ సాంగ్ వచ్చింది, ఆయి సినిమా సాంగ్ వచ్చింది, డుమ్ డుమ్ సాంగ్ లో తను పర్ఫామ్ చేసింది. అమ్మో, గ్రేట్, వెరీ మచ్ హై టాలెంటెడ్ అన్నమాట. చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది కదా సెట్ లో వాళ్ళు ఉండే సింగర్స్, ఇంకా పాడిన వాళ్ళే పర్ఫామ్ చేస్తుంటే అది వేరే. అదే. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణలో కాబట్టి మీకు బతుకమ్మ సాంగ్స్ అవి ఐడియా ఉండుంటాయి కదా దేవన్ నుంచి కూడా. సో ఇంకా ఆ లెవెల్లో అనిపిస్తా ఉంటాయి. ఎవ్రీ ఫెస్టివల్ కి ఒక సాంగ్ అప్లోడ్ చేస్తా ఉంటది కదా. ఓకే. సో మీకు అసలు ఎప్పుడు అనిపించింది అంటే ఈ జర్నీ స్టార్ట్ చేద్దాము యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా? అంటే మీ ఒక మూమెంట్ ఉంటుంది, ఈ మూమెంట్ లో లేకపోతే ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ మూమెంట్ అసలు ఏ ఏజ్ లో అనిపించింది? 0 అండి, అట్లా ఏజ్ లో అనిపించడం ఓకే. నేను ఒక డాన్సర్ గా అవకాశం వచ్చింది. నేనేమనుకున్నానంటే ఇప్పుడు డాన్సర్ గా వచ్చాను, డాన్సర్ గా 100% చేద్దాం అని ఆ చేసే ప్రాసెస్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వచ్చిన తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మనం 100% దీన్ని ఎఫర్ట్ పెడదాము అని ఆ ఎఫర్ట్ పెట్టే ప్రాసెస్లో కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు కొరియోగ్రఫీ ఛాన్స్లో కూడా ఏది తేలిగ్గా గ్రాంటెడ్గా తీసుకోవద్దు, ఏ సినిమాని ఏ పాటని. అది నేను మైండ్లో చాలా బలంగా ఫిక్స్ అవుతాను. ఏ పాటని కూడా గ్రాంటెడ్గా తీసుకోండి. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, నేను పెద్ద సినిమాకి పడే తపన అంతే ఉంటుంది, చిన్న సినిమాకి పడే తపన. అంటే మీరు అసలు కొరియోగ్రాఫర్గా వద్దాం అనుకున్నా లేకపోతే డాన్సర్గా వద్దాం? డాన్సర్ కూడా వద్దాం అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. డాన్స్ బాగా చేస్తున్నావు, డాన్స్ మెంబర్షిప్ తీసుకో అంటే ఓకే తీసుకోవాలా అని తీసుకున్న తర్వాత అరే మనం ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాము, మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేయొద్దంటే మనం వర్క్ మంచి చేసుకోవాలి, ప్లస్ ఈ గాసిప్స్ మాటలు వాడి మీద విని మీద కాకుండా అసలు నీ లైఫ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నువ్వేం చేయాలనుకున్నావు కంప్లీట్గా ఫోకస్ చేయాలని Day 1 నుంచి ఫిక్స్ అయ్యాను. ఓకే. సో ఇండస్ట్రీలో ప్రెసెంట్ చాలా మంది హీరోస్ వస్తున్నారు. సో మీకు ఎవరు భలే చేస్తున్నారే అనిపించిన హీరో ఎవరు ఇప్పుడు అండి? ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది ఉన్నారు కదా. మీకు విశ్వక్సేనా? అసలు ఆయన పెట్టే హార్డ్ వర్క్ కానీ అసలు మామూలుగా ఉండదండి. అంటే నిజంగా మనం హీరో సెట్లోకి వస్తున్నాడంటే తన మూడ్ మీద బేసే ఉంటుంది. తను ఇప్పుడు కోపంగా వస్తున్నాడంటే అమ్మో కొంచెం అట్మాస్ఫియర్ అంతా వేడివేడిగా ఉంటుంది. అట్లా విశ్వక్సేన్ అంటే కంటిన్యూగా వర్క్ చేశాను కాబట్టి వచ్చి సెట్ని ఎంత కామ్ డౌన్ చేస్తాడంటే, ఎంత జోవియల్గా అందరినీ అయిపోద్ది అసలు సరదాగా చేసి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్లో చూసుకుంటే ఏంటి ఇంత వర్క్ చేసావా అంటే అంత ఒక ఫన్ మూడ్లోకి తీసుకెళ్ళి విశ్వక్ అసలు అమేజింగ్. సో జూనియర్ ఎన్టీఆర్, సో ఎలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎనర్జీకి అసలు ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఆయన. నిజంగా ఆయనతో వర్క్ చేయడము ఒక 3-4 సాంగ్స్ చేశాను, బిట్స్ అండ్ సాంగ్. నిజంగా ఆయన చూసి నేర్చుకుంటాడంటే నేను ముందు నమ్మకపోయేవాడిని, ఊరికి చూసి నేర్చుకోవడం ఏంటి అని. అంటే ప్రాక్టీస్ చేయకుండా ఆన్ సెట్లో
ఓకే. నా సాంగ్ ఏమో కంపోజ్ చేసాము హరీష్ శంకర్ గారిది, రామయ్య వస్తాము. ఏంటి రిహార్సల్కి రావట్లేదు సార్ అనుకుంటున్నాం. మలేషియా వెళ్ళిపోయాము. మలేషియాలో కూడా రిహార్సల్ చేద్దాం వస్తారు హీరో గారు అంటున్నారు, రాలేదు. ఇంకా సెట్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ డే షూట్, అది కొంచెం కష్టమైన మూమెంటే. వచ్చి నవ్వుతూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అందరికి చెప్పి సాంగ్ పెట్టి చేయమ్మా అని చెప్పి అసిస్టెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకోసారి చెయ్యి అని చెప్పాడు. టేక్ అన్నాడు. నేను అనుకో అప్పుడు కూడా డౌట్, టేకా అని చెప్పేసి టేక్ అని చెప్పేసి అందరు రెడీ అయిపోతాం. టేక్లో సింగిల్ షాట్ అలా చేసి పక్కొచ్చి అమ్మో అనిపించింది. అంటే నిజంగా మా అదృష్టం ప్లస్ మనం నేర్చుకోవడానికి. అంటే ఏదో మనం వాళ్ళు బయట సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అనడమే కానీ ప్రాక్టికల్గా మన సాంగ్లో ఆయన చేయడం అనేది నిజంగా. ఓకే. సో తాతగారు పోలికొచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. అసలు ఆయన డైలాగ్ ఏది కూడా ఒకసారి విని విని మొత్తం చెప్పేస్తారు. ఈయన డాన్స్ అలాగే అసలు చూసి డైలాగు ఎనర్జీ అంటే మనం బయటికి కనిపించేంత కాదండి, లోపట వాళ్ళ మైండ్లో ఆ సినిమా ఆ ప్యాషన్ అనేది లోపట ఇన్బుల్ట్. మనకు బయటికి కనిపిస్తారు చాలా జోవియల్గా ఉన్నారు, లేకపోతే సెట్కి వచ్చి చాలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా చేసే షార్ట్ మీద ఉంటుంది. సో మనం చాలా ఈజీగా చెప్పేస్తాం సినిమా బాగాలేదు 3 గంటలు చూసి, దానికోసం వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారు అనేది అసలు మనం ఆలోచించాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా మనల్ని ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి తీసుకున్న స్టెప్స్ అవన్నీ. వాళ్ళకి స్వతహా మేము ఇదే చేస్తాము ఇదే చూడండి అని కాదు, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు తీసుకునే స్టెప్స్లో ఒకటి కరెక్ట్ అవ్వచ్చు, ఒకటి కనెక్ట్ కాకపోవచ్చు. మనం అదే అనుకోవాలి కానీ వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అని అనుకోవద్దు. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేసే ప్రాసెస్లో ఒకటి కనెక్ట్ అవుతాము, ఒకటి మిస్ఫైర్ అవుతుంది అంతే. ఓకే. సో ఎన్టీఆర్ ఏ స్టెప్ అయినా చేస్తారని చెప్పి ఏమైనా హార్డ్ స్టెప్స్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే సాంగ్ తగ్గట్టు? సాంగ్ తగ్గట్టే అంతే, నేనైతే సాంగ్ తగ్గట్టు చేస్తాను. ఓకే. సో అలాగే అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ అమ్మో ఆయన సరైన టైటిల్ ట్రాక్ చేశాను, డూడు అడుడు రాడు. అస్సలు ఆయన పెట్టే ఎఫర్ట్ అండి. అంటే ఒక మూమెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఈ మూమెంట్కి ఏం యాడ్ చేయగలుగుతాము అని ఆయన ప్రాక్టీస్ సెషన్లో ఆయన చేసే యాడింగ్స్ కానీ, ఆయన పెట్టే టైం ఎఫర్ట్ అంటారు అస్సలు. అని సెట్లో చేసేయచ్చు, ఆయనకు ఉన్న డాన్స్ నాలెడ్జ్కి సెట్లో కూడా వచ్చేది. కానీ ఆయన అలా చేయడు, ముందే ప్రిపేర్ అయ్యి కాస్ట్యూమ్ ఏంటి మూమెంట్ ఏంటి ప్రాక్టీస్ అసలు అన్ని జాగ్రత్తగా మిస్టర్ పర్ఫెక్ట్ అండి. ఓకే. సో మీకు ఎలా అనిపించింది పుష్ప అసలు అన్డౌట్ జాతర సాంగ్ చూసినప్పుడు కొరియోగ్రాఫర్ గా మీ ఫీలింగ్ ఏంటి? అసలు 100 to 1000% సుకుమార్ సార్ బన్నీ గారు ఇద్దరి కష్టం అంటారా కసి అంటారా, అసలు బన్నీ గారి కసి, అసలు సుకుమార్ గారి ఎఫర్ట్, డైరెక్షన్, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఒక్క నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ తగ్గలేదు ఇద్దరు. ఓకే. సో మీరు ఓవరాల్ గా చేస్తున్న సాంగ్స్ కానీ ఏదైనా అంటే మీకు ఫేవరెట్ అంటే, ఐ మీన్ లైక్ రొమాంటిక్ సాంగ్స్, లేకపోతే మెలోడీ సాంగ్స్, లేకపోతే ఒక మాస్, లేకపోతే క్లాసిక్, సో ఈ వేరియేషన్స్ లో మీకు ఏది ఇష్టం? నాకు అన్ని ఇష్టం అని చెప్పకండి, ఇష్టం. నేను ఇష్టం లేకున్నా అది నేను అడాప్ట్ చేసుకుంటాను. అలా చేసుకొని ఆ కథలోకి వెళ్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తుంటాను. అవునా ఈ కథ ఇలాగా, ఈ క్యారెక్టర్ ఇప్పుడు సహకుటుంబం సినిమా, ఆ కథ విన్నాక నన్ను ఎంత రిఫ్లెక్ట్ చేసిందంటే సాంగ్స్ చేయడానికి, ఆ కథలో ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది బ్రో అంటే సాంగ్స్ చేసుకునేటప్పుడు ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రిలీజ్ అయింది ఒక సాంగ్, ఏది డ్రింక్ వేండు మా డ్రింక్ ఇరుక అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. అంటే కథలో నుంచి వచ్చిందే, అదే బాటిల్ ఛాలెంజ్ సాంగ్. ఇప్పుడు మన గోదావరి గట్టు ఉంది సాంగ్, అది కూడా డెఫినెట్ గా నేను ఎంతో ఎంజాయ్ చేస్తే తప్ప నేను చేయలేను. ఇప్పుడు నేను బాలే గారికి అఖండాలో అంత పెద్ద డాన్స్ నెంబర్ చేశాను, భగవంత్ కేసరికి వచ్చేసరికి ఉయ్యాలో ఉయ్యాల మాంటేజ్ చిన్న మూమెంట్. అవును, నాకు ఎంత ఇష్టం అంటే నేను ఇది చేయగలుగుతానని పక్కన పెడితే నేను ఎంజాయ్ చేస్తాను. బేసిక్గా కథతో పాటు ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ప్లస్ ఎట్ ద సేమ్ టైం డాన్స్ నెంబర్లు ఆ చేసే టైంలో నేను అది ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నాకు ఇదే ఇష్టం. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఎక్కువ ఇష్టం. మీరు అన్నట్టు డాన్స్ నెంబర్ ఇష్టము, ఫుల్ డాన్స్కి వచ్చేసరికి డాన్స్ కొత్తగా క్రియేట్ చేయాలని ఇష్టం. ప్లస్ కథతో పాటు కథ చెప్పాలి,
అనేది బాగా ఇష్టపడతాం. ఓకే, మనకి ఏంటంటే రాఘవేంద్రరావు గారి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అంటే ఆయన సాంగ్స్ చూస్తే లైక్ అంటే ఇలా ఒక ఫ్లూట్ విసరడం అవును. ఇలా అనిపిస్తాయి కదా. సో మీకు ఎప్పుడైనా రొమాంటిక్ సాంగ్స్ చేయాలన్నప్పుడు అదే కొరియోగ్రాఫర్ గా మీకేమనిపిస్తుంది? అంటే కథలో నిజంగా ఫ్లూట్ ఇసిరేయాల్సి వస్తే ఫ్లూట్ కథ ఏం కోరుకుంటుంది అంటే వాళ్ళున్న సిచ్యువేషన్ లో అంటే ఆ అవైలబిలిటీ ఉందా ఫ్రూట్స్ జంప్ అని కాకుండా మరి మోర్ న్యాచురల్ గా ఉన్న ప్రాపర్టీస్ నే వాడుకొని చేస్తే బాగుంటుందా అంటే అసలు ఒక సాంగ్ కి ప్రాపర్టీ అనేది ఎంత వరకు ఉండాలంటారు? ఉండాలా కంపల్సరీగా? ఉండాలండి. అంటే ఇప్పుడు అది రాఘవేంద్రరావు గారు మరి ప్లెయిన్ గా తీస్తే మనకు నచ్చదు, ఆయన అలవాటు చేస్తారు మనకి. ఏంటంటే రాఘవేంద్రరావు ఒక సాంగ్ రొమాంటిక్ గా తీస్తే ఇవన్నీ పళ్ళు ఫ్రూట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయని మనం ఫిక్స్ అయిపోయి వస్తాం. అవి లేకపోయేసరికి డిసప్పాయింట్ అవుతాం అలా. కానీ ఇప్పుడు జనరేషన్ లో అలాంటి సాంగ్స్ తగ్గిపోయాయి. వేరే న్యాచురల్ గా అంటే మోర్ న్యాచురల్ వేరే రొమాంటిక్ సాంగ్స్ తీయడం జరుగుతుంది చాలా. అది సో అట్లా బాగా గురించి మేము ఒక రొమాంటిక్ సాంగ్ వెయిట్ చేస్తున్నాం. అట్లాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు గోదావరి గట్టు సాంగ్ రొమాంటిక్ సాంగ్, రొమాంటిక్ సాంగ్ వెంకటేష్ గారితో మనము దారుణంగా అట్లా కంప్లీట్ రొమాన్స్ చేయించలేం కాబట్టి దాన్ని స్మూదర్ వేలో అనిల్ గారు అట్లా డిజైన్ చేశారు. దాన్ని డైవర్ట్ చేస్తూ స్లోగా. మరి ఎక్కువ రొమాన్స్ అయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే ఓకే. సో ఇంకా మీ ఫేవరెట్, మీ గురువు గారు కాకుండా మీకు ఇండస్ట్రీలో ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరు? నాకు ప్రభుదేవ్ గారు అండి. మా గురువు గారు కాకుండా ఇష్టపడేది ప్లస్ నేర్చుకోవడం అంటే ఆయన దగ్గర నుంచే. ఇప్పుడు ప్రభుదేవ్ గారు కూడా కొరియోగ్రాఫర్ అయిపోయి హీరో అయిపోయి డైరెక్టర్ అయిపోయి మళ్ళీ సాంగ్ వస్తే మళ్ళీ అదే తప్పన కొరియోగ్రాఫర్కి వచ్చేసరికి మళ్ళీ ఆ పడే ఇంకా ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవాలి, బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయం. ఓకే. సో మీరు అలాగే ఏమైనా మల్టీ టాలెంటెడ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? అంటే కొరియోగ్రాఫర్, యాక్టింగ్, డాన్స్ అట్లా ఏమైనా? నేను ఎట్లా అంటే నేను గో విత్ ద ఫ్లో అండి. మన వరకు ఏది వస్తుందో చూద్దాం, వచ్చిందని మన టైం ఉండి. మీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అని ఏం లేదండి. ఒకవేళ చేయాల్సి వస్తే డెఫినెట్ గా చేస్తాను, ఆ సిచ్యువేషన్. ఓకే. అంటే డైరెక్షన్ వైపు ఏమైనా ఐడియా ఉందా? మేబీ వెళ్ళొచ్చండి. అంటే మనం వెళ్తున్న జర్నీలో ఇప్పుడు డాన్సర్ నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి డాన్స్ మాస్టర్, స్లోగా ఫ్యూచర్ ఏజ్ వస్తూ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఒక టైంలో అనిపిస్తుంది నౌ వీ కెన్ డైరెక్ట్ ఏ మూవీ అని చెప్పేసి అది చేద్దాం. అంటే చాలా మంది ఇప్పుడు అలానే ఉంది కదా. నేను ఫోర్స్ఫుల్లీ వెళ్ళాను, అది డిపెండ్స్ ఆన్ స్టోరీ. వస్తే మాత్రం ఓకే. దాని సాంగ్ ఎంత జాగ్రత్తగా చేసినా సినిమాని కూడా అదే జాగ్రత్త. ఓకే, నైస్ భాను గారు. మంచి మంచి మూవీస్ చేసి ఇంకా బిగ్గెస్ట్ హిట్స్ రావాలని చెప్పి మా 70mm తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.